జిల్లాకు సంబంధించినటువంటి తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ రాజేష్ లైవ్లో ఉన్నారు. రాజేష్, చెప్పండి, మీ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగింది? ప్రస్తుత అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ ఎంఎన్ఆర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చాలా జోరుగా సాగిందని చెప్పాలి. ఇక్కడి నుంచి చూసుకుంటే, కూటమి నుంచి చూసుకుంటే జనసేన 4 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసింది. అలాగే భారతీయ జనతా పార్టీ ఒక అసెంబ్లీ స్థానం నుంచి, ఒక పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసింది. మిగిలినవన్నీ కూడా కూటమి నుంచి టీడీపీలో పోటీ చేసింది. తర్వాత వైసీపీ మాత్రం మొత్తం 19 స్థానాల్లోనూ ఎంపీలు నిలబెట్టింది, ఎమ్మెల్యేలు నిలబెట్టింది. అయితే చూసుకుంటే మాత్రం అటు జగన్ సిద్ధం సభ పేరుతో తూర్పుగోదావరి జిల్లాలో సుదీర్ఘంగా బస్సు యాత్ర నిర్వహించారు. అలాగే వారాహి విజయ పేరుతో పవన్ కళ్యాణ్ కూడా ఇంచుమించుగా కాకినాడ, రాజమండ్రి, అమలాపురం పార్లమెంట్ పరిధిలోని 19 కాన్స్టిట్యూన్సీలు, సుమారుగా 12 కాన్స్టిట్యూన్సీల్లో ఆయన వారాహి విజయ సభను కొనసాగించారు. అలాగే చంద్రబాబు కూడా మొత్తం 3 జిల్లాల్లో కూడా 12 నియోజకవర్గాల్లో ఆయన విజయపేరి సభలను అయితే కొనసాగించారని చెప్పాలి. మొత్తం మీద ఎవరు తగినట్టుగా మొత్తం బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అలాగే వైసీపీ కూడా అన్ని వర్గాలు ఎవరికి వారు పోటీ తగ్గట్టుగా ప్రచారాలు అయితే కొనసాగించారు. రీసెంట్ గా చూసుకుంటే రాజమండ్రిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వచ్చి ప్రసంగం చేశారు. ఇక్కడి నుంచి ఖచ్చితంగా పురంధరేశ్వరిని గెలిపించాలి అని చెప్పి ఆవిడ కోరారు. అలాగే ఇక్కడి నుంచి చూసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా కూటమి గెలవాలి, ఇక్కడ అరాచక పాలన పోవాలంటే కనుక ఈ అభ్యర్థులు రావాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రచారం చేసిన పరిస్థితి కూడా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు మొత్తం అన్ని పార్టీలు కూడా సమావేశాలు ముగించుకున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ఆఖరి రోజు కావడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రంలోనే కీలక నియోజకవర్గమైన పిఠాపురంలో తన ప్రసంగం చేశారు. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ని ఓడించాలని చెప్పి ఆయన చాలా బలంగా కోరారు. దాంతోపాటు వంగా గీత మా అక్కను గెలిపిస్తే కనుక ఖచ్చితంగా మంచి స్థానంలో సముచిత స్థానం కల్పిస్తాను, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని చేసి పిఠాపురం పంపిస్తాను, పిఠాపురం అభివృద్ధి కోసం వంగా గీతను ఉప ముఖ్యమంత్రి చేస్తానంటూ హాట్ కామెంట్ చేసిన పరిస్థితి అయితే పిఠాపురంలో. అలాగే జనసేన చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఈ రాక్షస పాలన పోవాలి, అందువల్ల మేము బుత్తులు పెట్టుకున్నాం, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా 19 స్థానాల్లోనూ కూటమి విజయ బోరి మోగుస్తుంది. రాజమండ్రిలో పురంధరేశ్వరి, కాకినాడలో తంగేళ్ళ ఉదయ శ్రీనివాసు, అలాగే అమలాపురంలో హరీష్ మాధుర్ గెలిచి తీరుతారని చెప్పి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా ధీమాగా చెప్పారు. ఏది ఏమైనా కానీ ఈ 19 నియోజకవర్గాల్లో గడిచిన 40 నుంచి 45 రోజుల్లోపు అన్ని గ్రామాల్లోనూ, అన్ని నియోజకవర్గాల్లోనూ సభలు నిర్వహించి ఓ రకంగా అయితే ప్రజలకు దగ్గరయ్యే పరిస్థితి అయితే కూటమిలో అయితే కనబడుతుందని చెప్పాలి ఏమన్నారు.